ఆత్మీయత, ఓర్పు అలవరుచుకోండి. అంటే నిజంగా మనం దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలుగా భావించినట్లయితే, ఆయన నిజంగా పరిశుద్ధులుగా ఉన్నట్లయితే, దేవునికి ప్రీతిని కలిగించేటువంటి విధంగా జీవించినట్లయితే మనందరం కూడా మన జీవితంలో ఈ శుభ్రాలను పాటించాలి. ప్రియమైన సహోదరి సహోదర, జాగ్రత్త మనస్సు అనేటువంటిది మనందరిలో ఉండాలి. కఠినమైనటువంటి మనస్సు ఉండకూడదు. క్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళము, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉండేటువంటి మనందరిలో కూడా ఉండాల్సినటువంటిది జాలిగల మనస్సు. ఆకలి లేనటువంటి గోరను చూడగానే ఆ కరుణామయ తలుపు తలుపుకుంటుంది. ప్రియమైన సహోదరి సహోదర, ఒకసారి ఒక రెస్టారెంట్లోకి అడుగునేటువంటి వచ్చారు. గడ్డ పెరిగిపోయింది, చుట్టాంతా పెరిగిపోయింది, పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని ఆ యొక్క రెస్టారెంట్లోకి వచ్చాడు. అది చూసినటువంటి మేనేజరు ఈ ముసలు లోపలికి ఎందుకు వచ్చాడు, చిక్కుడి జుట్టుతో కప్పుకునేటువంటి బట్టలతో ఈ రెస్టారెంట్లో ఎందుకు వచ్చాడు, ఈ రెస్టారెంట్ ఏమన్నా ముసలోకి కట్టినటువంటి రెస్టారెంట్ అని లోపల కూడా చిరాకు పడుతూ తిట్టుకుంటూ ఉన్నాడు. ఎంతలోనే సర్వ్ చేసేటువంటి ఒక అమ్మాయి ఏం కావాలో చెప్పండి సార్ అంటే అక్కడికక్కడే మాట మారి తెలుసుకోండి. మేనేజర్ ఏమో తిట్టుకుండా ఉంటే సర్వ్ చేసేటువంటి ఆ యొక్క అమ్మాయి ఏం కావాలో చెప్పండి సార్ అంటే అందరినీ ఏ విధంగా అయితే పలకరిస్తుందో అడుగుకునేటువంటి ఆ వ్యక్తిని, లోపలికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని కూడా ప్రేమతో ఆప్యాయంతో పలకరించు. అతడు చెప్పినటువంటి మాట ఏం కావాలని అడిగినప్పుడు ఆయన కావాల్సినవన్నీ కూడా ఆ వ్యక్తి ఆమె చెప్పడం, ఆమె లోపలికి వెళ్ళి అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆయన కొట్టిస్తున్నటువంటి సమయంలో ఈ మేనేజరు తిట్టుకుంటూ ఆమె చేశాడు. అన్నటువంటి మాట నీకు గుర్తుందా, అడుగుకునేటువంటి వ్యక్తిని ఆయన లోపలికి వస్తే తిట్టు పంపించాల్సిన బదులుగా చక్కగా కుర్చీ వేసి కూర్చోబెట్టి అన్నీ కూడా వడ్డిస్తా ఉన్నావు అని అడగగానే ఆమె చెప్పినటువంటి సమాధానం, మన రెస్టారెంట్కి ఎవరైనా వచ్చినా, ధనవంతులు వచ్చినా, పేదవాళ్ళు వచ్చినా, ఎటువంటి స్థితిలో వచ్చినా కూడా అందరినీ సమానంగా చూడాలి కదా సార్. అతను ముస్లింలు కావచ్చు, అనంత మాత్రాన ముస్లిం వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదని ఓటే మనం పెట్టలేదు కదా సార్ అని సమాధానం. అతను వెంటనే ఆకలితో వచ్చినటువంటి పేదవాడు ఆడొచ్చుకోడు, ఆమె వెంటనే సర్వ్ చేయాల్సినటువంటి వారు కూడా, ఎందుకంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ ప్రేమతో చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారికి కూడా. ఆ విధంగా చేసినటువంటి సమయంలో ముస్లింలు కదా, నువ్వు అన్ని సేవలు చేస్తా ఉన్నావు, సర్వ్ చేస్తా ఉన్నావు, అతను కనుక వీలు కాకపోతే నీ జీవితంలో వీలు నేను కట్ చేస్తాను. ఈ లోపల మరొక ఆటలో ఆ తీసుకుని వచ్చి వడ్డించి వివరించి లోపల అన్నట్టే జరిగిన వ్యక్తి అయిపోయాడు. వెంటనే పిలిచి చెప్పకుండా చాలా కోపంతో రకరకాల దురుసుగా మాట్లాడాడు. సరేనండి, అందరూ ఎప్పుడు ఒకలాగే ఉంటారు కదా, సమాజంలో మనుషులు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. అలాగే ఆయన చేసినటువంటి బిల్లులు నేను కడతాను, నా చేతుల నుంచి కట్టేయని చెప్పేసి ఈరోజు ఆ టేబుల్ చూడడానికి వెళ్ళినటువంటి సమయంలో ప్లేట్ కింద ఒక పేపర్, ఆ పేపర్ తెరిచి ఆమె చదవగానే ఆమె కనిపించినటువంటి మాటలు ఏంటంటే, అమ్మా నేను ముష్టివాడిలాగా పేదవాడిలాగా మురిగిపోయినటువంటి బట్టలతో ఈ రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు నన్ను ప్రేమతో ఆప్యాయతతో నీవు పలకరించావమ్మా. ఈ హోటల్కి రెస్టారెంట్కి ఓనరు నేను. ఈ దుస్తులతో వచ్చినప్పుడు మేనేజరు
ఆ వ్యక్తి రాగానే ముందుగా సాధారణంగా ఆహ్వానించింది, ప్రేమతో మాట్లాడింది, ఆప్యాయతతో మాట్లాడి క్రీస్తు ప్రభుని అనుసరించే వాళ్ళు, లేకపోతే దేవుని బిడ్డలుగా ప్రియమైనటువంటి బిడ్డలుగా పిలువబడేటువంటి మనందరం కూడా ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.